హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవ్రీ ఇయర్ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది. సో దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా రిలీజ్ చేసింది ఏప్రిల్ మంత్లోనే. సో మొత్తంగా ఉద్యోగాలు చూసుకున్నట్టయితే 506 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇవి సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్ చరిత్రలోనే అతిపెద్ద నోటిఫికేషన్ ఇదే చెప్పాలంటే. ఇప్పటి వరకు ఇన్ని సంఖ్యలో ఉద్యోగాలు ఎప్పుడూ రిలీజ్ చేయలేదు. యాక్చువల్గా ఎప్పుడు చెప్పాలంటే 250, 300 ఆ మీడియంలోనే ఉంటాయి. బట్ ఏంటంటే ఈసారి 506 ఉద్యోగాలు. సో గెజెటెడ్ ఆఫీసర్ ర్యాంక్ కలిగిన ఉద్యోగాలు ఇన్ని ఉండడం అంటే మామూలు విషయం కాదు. సో ఎవరైతే దీనికి సంబంధించి హార్డ్ వర్క్ చేసేవారు ఉన్నారో వాళ్ళకి ఈసారి కొంచెం పోస్ట్ కొట్టడం ఈజీ అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించి నేను అంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్లో చాలా వీడియోలు చేస్తున్నాను. దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూకి సంబంధించి ఇందులో 150 మార్కులకి అయితే ఉంది. ఇంటర్వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటర్వ్యూలో ఎలా ఉంటుంది, అసలు ఇంటర్వ్యూకి సంబంధించి మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి అనేది ఒకసారి తెలుగులో క్లారిటీగా చెప్తాను. ఇంకో విషయం, ఈ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించి ఇంటర్వ్యూ అనేది ఓన్లీ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజ్లోనే ఉంటుంది. అయితే మీరు హిందీలో ఇవ్వాలి, లేదంటే ఇంగ్లీష్లో ఇవ్వాలి. సో మ్యాక్సిమం నార్త్ వాళ్ళు అయితే వాళ్ళు హిందీలో ఇచ్చుకుంటారు. సో మనం అయితే ఎక్కువగా ఇంగ్లీష్ని ప్రిఫర్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి మరి ఇంగ్లీషు బాగా రావాలా బ్రదర్ అంటే ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీకు నిజంగా ఇంగ్లీష్ మీద గ్రిప్ లేదు, అసలు జీరో ఇంగ్లీష్ నాలెడ్జ్, మాట్లాడటం సరిగ్గా రాదు అనుకుంటే మీ నియర్ బై ఎక్కడన్నా ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఉంటే, స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఒక 2 monthsలో మంచిగా ఇంగ్లీష్ నేర్చుకోండి. మీరు ఇంటర్వ్యూలో సింపుల్ ఇంగ్లీషే వాడాలండి. భారీగా పెద్ద పెద్ద పదాలు ఏమి యూజ్ చేయవసరం లేదు. మీకు ఇంటర్వ్యూ స్కిల్స్ ఎలా ఉండాలంటే, వాళ్ళు అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైతే చాలు. ఇంగ్లీష్లో వాళ్ళు ఇంగ్లీష్లో అడుగుతారు కదా క్వశ్చన్, అది మీకు అర్థమైతే చాలు. అలాగే దానికి సంబంధించి రిప్లై ఇచ్చేది మీరు ఏదైతే మీరు రిప్లై ఇవ్వాలనుకుంటున్నారో ఇంగ్లీష్లో, అది వాళ్ళకి అర్థమైతే చాలు. అంతే, అంతకు మించి పెద్దగా ఏం అవసరం లేదు. సో సింపుల్ ఇంగ్లీషే, చాలా సింపుల్గానే ఉంటుంది. కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోండి అవసరమైతే. ఇంకో విషయం అండి, మీరు ఎలాగో 30 తిప్పలు పడి ఏదో ఒకటి సాధించండి. ఒక్కసారి ఇది సాధిస్తే మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్లో ఎవరైతే ఇన్స్ట్రక్టరో మీకు పనిష్మెంట్ ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్టర్ మీకు సెల్యూట్ చేస్తాడు. ఏంటంటే మీకు కాదు సెల్యూట్ చేసేది, మీరు అచీవ్ చేసిన ఆ ర్యాంక్కి సెల్యూట్ చేసేది, ఆ ట్రిపుల్ స్టార్కి సెల్యూట్ చేసేది. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మరి ఆ ట్రిపుల్ స్టార్ని అచీవ్ చేయాలంటే మీరు ఎన్ని అబ్స్టాకిల్స్ మీ జీవితంలో ఫేస్ చేసుకుంటూ ఆ స్థాయికి వెళ్ళాలనేది మీరే ఆలోచించుకోండి. ఒక్కసారి చెప్తున్నా బ్రదర్, నువ్వు అచీవ్ చేయి. నీకు ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీ డ్యూటీస్ బెటాలియన్కి అలాట్ చేస్తే కనుక బెటాలియన్లో నీకు ఉండే రెస్పెక్ట్ వేరే లెవెల్. అర్థమైందా? నీ అండర్లో సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు, కానిస్టేబుల్, టోటల్గా నీ టీం 135 మెంబర్స్ దాకా ఉంటారు. పొద్దున్నే బెటాలియన్కి వెళ్తే మినిమం నీకు 100 సెల్యూట్లు వస్తాయి. ఇక ఇంటర్వ్యూకి సంబంధించి మెయిన్ టాపిక్లోకి వచ్చినట్టయితే ముందుగా మీరు ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి. ఓకే, ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత పీఈటీ అండ్ పిహెచ్డీకి అయితే వెళ్తారు. ఆ పీఈటీ అండ్ పిహెచ్డీ కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్, ఆ తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఓకే, మరి ఇంటర్వ్యూ కాడికి వచ్చినట్టయితే ఇప్పుడు ఇంటర్వ్యూ పరిస్థితి ఏంటి అనేది చూసుకున్నట్టయితే, ఎప్పుడైతే యూపీఎస్సీకి సంబంధించి సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయో ఆ ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మీకు యూపీఎస్సీ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. సో మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఐడియా ఉంది కదా. యూపీఎస్సీ సిడిఎస్ కానీ ఎన్డీఏ కానీ రాస్తే వాళ్ళు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, అంటే అది సర్వీస్ సెలక్షన్ బోర్డు. అదేంటంటే అది ఆర్మీ ఆఫీసర్లు చేసుకుంటారు. ఓకే, ఆ ఇంటర్వ్యూ వచ్చేసి అది 5 days ఉంటుంది. బట్ మనకి సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించి అంత లాంగ్ డేస్ ఏమి ఉండదు. జస్ట్ మీకు 1 day అరగంటలో ఇంటర్వ్యూ అయిపోద్ది. ఓకే, అరగంట కష్టపడితే 150 మార్కులు. ఓకే, మరి ఈ 150కి 150 వేస్తారా అంటే ఖచ్చితంగా 150కి 150 ఎవరికి వేయరు. మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూలో కొంచెం మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తే, అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు ఇచ్చే ఆన్సర్ నచ్చిందంటే కొంచెం ఇంప్రెస్ అయ్యి ఒక 100 మార్క్స్ వరకు ఈజీగా గెయిన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకసారి చెప్తున్నా, మీకు ఎప్పుడైతే సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఇంటర్వ్యూస్ ఉంటాయో అందులో ప్యానల్ మెంబర్స్ 6 members ఉంటారు. ఒక చైర్మన్ గారు, మిగిలిన 5 members వాళ్ళ ఆధ్వర్యంలోనే సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అది అయిన తర్వాత సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించి షెడ్యూల్ చేసుకుంటారు. అది కూడా సేమ్ ఈ యూపీఎస్సీ ప్యానల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించి కూడా ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఒకసారి దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూ ముందుగా మీకు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్లు అయితే ఉంటాయి కదా, పీఈటీ అండ్ పిహెచ్డీ, అవి కూడా అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి మన యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో డాఫ్ ఉంటుంది, అంటే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అంటాం. అది డౌన్లోడ్ చేసుకుని అదంతా ఫిల్ చేయాలి మీరు. ఓకే, అదంతా ఫిల్ చేసుకోవాలి. ఏంటంటే డాఫ్ అంటే సపోజ్ మీకు రెజ్యూమ్లా అని చెప్పుకోవచ్చు. అంటే ప్రైవేట్ కంపెనీకి వెళ్తే రెజ్యూమ్ ఎలాగో, ఇలా యూపీఎస్సీ లేదా ఏపీపీఎస్సీకి సంబంధించి ఇంటర్వ్యూ స్థాయిలో వెళ్ళే ఉద్యోగాలకి డాఫ్ అలాంటిది. అర్థమైందా? ఆ డాఫ్ను బట్టే మీకు క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఆ డాఫ్ను బట్టి ఖచ్చితంగా మంచి గైడెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుని మంచిగా డాఫ్ను ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓకే, మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ముందుగా మీరు సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఉండాలండి. అర్థమైందా? మీరు అస్సలు టెన్షన్ పడకూడదు.
ఓకే, వెళ్ళంగానే మీరు గుడ్ మార్నింగ్, ఓకే, ఏదో ఒకటి విష్ చేయాలి, సిట్ డౌన్ అనగానే కూర్చోవాలి. తర్వాత ఇక ఇంటర్వ్యూ ముందుగా వచ్చేసి మీకు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడుగుతారు. మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంతా క్లీన్గా చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత మీరు ఈ అసిస్టెంట్ కమాండెంట్ వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు, మిగిలిన సర్వీసులన్నీ చాలా ఉన్నాయి కదా అని అడుగుతారు. సో నీకు అసిస్టెంట్ కమాండెంట్ అంటే స్పెషల్గా నీకు ఎక్కడ నచ్చిందో ఆ పాయింట్ని నువ్వే చెప్పుకోవాలి. అర్థమైందా? సో నాకు అసిస్టెంట్ కమాండెంట్లో నాకు ఇలా రావడం ఇష్టం, అందుకని నేను వచ్చాను అని చెప్పి నువ్వే చెప్పుకోవాలి. దానికి రీజన్ నువ్వే చూసుకోవాలి. ఆ తర్వాత డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లోనే నువ్వు ప్రిఫరెన్స్ అనేది ఇస్తావు. ఇక్కడ పోస్ట్ వైజ్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ నువ్వు ప్రిఫరెన్స్ దేనికి ఇస్తావు, సిఐఎస్ఎఫ్, తర్వాత ఎస్ఎస్బి, తర్వాత అలా నీకు నచ్చిన ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకుంటావు. మ్యాక్సిమం అందరూ కూడా సిఐఎస్ఎఫ్నే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే పెడతారు. ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ మీద కంపల్సరీ మీకు ఒక క్వశ్చన్ అయితే వచ్చిందండి. అంటే నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఐఎస్ఎఫ్ని చూస్ చేసుకుంటా కారణం ఏంటి, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, అలాగే ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఈ రకరకాల 5 ఫోర్సుల్లో రకరకాలు ఉన్నాయి కదా. ఫస్ట్ ఆప్షన్ సిఐఎస్ఎఫ్ని చూస్ చేసుకుంటా కారణం ఏంటి, ఎనీ రీజన్ అంటారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సిఐఎస్ఎఫ్ అనేది సెక్యూర్ జాబ్ అని నీకు తెలుసు, నిన్ను ఇంటర్వ్యూ చేసే వాళ్ళకు కూడా తెలుసు. సిఐఎస్ఎఫ్ జాబ్ అనేది కొంచెం పర్ఫెక్ట్ జాబ్, అంటే సిటీల్లో ఉండి చేసుకోవచ్చు, క్లాస్గా ఉండే జాబ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు అడిగిన ఆ క్వశ్చన్కి ఇచ్చే సమాధానం ఎలా ఉండాలంటే, సిఐఎస్ఎఫ్ జాబ్ అంటే ఇక్కడ సెక్యూర్ జాబ్ అండి, ఓకే, కొంచెం రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. పైగా నేను మా బంధువుల్లో కూడా చేసే వాళ్ళు ఉన్నారు సిఐఎస్ఎఫ్లో, వాళ్ళని కనుక్కునే చెప్పాను. అలాగే సిఆర్పిఎఫ్ అనేది వాళ్ళు పెట్టొద్దు అన్నారు. ఇలా చెప్పకూడదు. ఇలా చెప్తే ఆ ఇంటర్వ్యూవర్ దృష్టిలో నువ్వు ఇంప్రెషన్ పోగొట్టుకున్నట్టే. అర్థమైందా? ఎలా చెప్పాలంటే, సిఐఎస్ఎఫ్ వచ్చేసి లేటెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ అండి. ఇది 1969లో ఫామ్ చేశారు. మన ఇండియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిక్ అసెట్స్ అంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్ కావచ్చు, వాటిని ప్రొటెక్ట్ చేసే, వాటికి సెక్యూరిటీ ఇచ్చే ఏకైక ఫోర్సు సిఐఎస్ఎఫ్. సో నాకు ఇలా మన గవర్నమెంట్ ప్రాపర్టీస్ని అన్నిటిని కాపాడుకుంటాం మన బాధ్యత కాబట్టి నేను సిఐఎస్ఎఫ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. అంతేకాదండి, పైగా మన దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటే గవర్నమెంట్ కంపెనీస్, ఈ గవర్నమెంట్ కంపెనీస్ అంటే ఏంటి, మోర్ దెన్ 50% షేర్ గవర్నమెంట్తో ఉంటే అది గవర్నమెంట్ కంపెనీస్ అంటాం. అవి ఏంటంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో ఉంటాయి. ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో మినీరత్న, మహారత్న, నవరత్న అనే 3 కేటగిరీలు ఉంటాయి. ఇందులో ఏదైతే మహారత్న ఉందో, ఈ మహారత్నలో ప్రజెంట్ 12 కంపెనీలు ఉన్నాయి. ఈ 12 కంపెనీలు వచ్చేసి బిహెచ్ఈఎల్ అంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, అలాగే ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే సెయిల్. ఓకే, ఇలా రకరకాల కంపెనీలు ఒక 12 ఉన్నాయండి. మనకి ఈ మహారత్న అండర్లో వచ్చే కంపెనీలన్నిటికీ కూడా మన సిఐఎస్ఎఫ్ఏ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మహారత్న అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి వీటిపైన కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. మహారత్న అంటే ఏంటి, అసలు ఆ యొక్క హోదా కలగడానికి కంపెనీలు ఏం చేయాలంటే, గడిచిన 3 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క యావరేజ్ అంటే గడిచిన 3 సంవత్సరాల్లో యావరేజ్గా చూసుకున్నట్టయితే పర్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి 25,000 కోట్లు టర్న్ ఓవర్ చేయాలి ఆ కంపెనీస్. ఓకే, పర్ ఇయర్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 5,000 crores అయితే ఉండాలి. అలాంటి కంపెనీలకి మహారత్న హోదా అయితే కలిగిస్తారని నువ్వు చెప్పాలి. అర్థమైందా? ప్రజెంట్ అలాంటివి 12 కంపెనీలు ఉన్నాయి. ఆ 12 కంపెనీలకు కూడా మన సిఐఎస్ఎఫ్ఏ సెక్యూరిటీ ఇస్తుంది. అంతేకాదండి, మన దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్స్కి సిఐఎస్ఎఫ్ఏ సెక్యూరిటీ ఇస్తుంది. ఓకే, ఎయిర్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటికి సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఉంటుంది. సో లేటెస్ట్గా చూసుకున్నట్టయితే మన పార్లమెంట్ ఏదైతే పార్లమెంట్ భవనం ఉందో, ఆ పార్లమెంట్ భవనంకి అంతకుముందు సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉండేది. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీని అయితే అలాట్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే, మన దేశంలో ఏదైతే ఇన్ఫోసిస్ అలాగే అంబానీకి సంబంధించి రిలయన్స్ కంపెనీస్ ఉన్నాయో, ఆ రిలయన్స్ కంపెనీస్కి కూడా సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినందుకు ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినందుకు గవర్నమెంట్కి మనీ అయితే ఇస్తారు. సో ఇలా చూసుకుంటే సిఐఎస్ఎఫ్ ఫోర్స్ అనేది ప్రైవేట్ కంపెనీలకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ కూడా గవర్నమెంట్కి ఒక ప్రాఫిట్గా మారింది. అలాగే ఈ యొక్క రిలయన్స్ అలాగే ఇన్ఫోసిస్ కంపెనీస్ అనేవి మన యొక్క జీడిపిలో ఇవి పెద్ద మొత్తంలో వీటి యొక్క షేర్ అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి కంపెనీలని కాపాడుకుంటాం మన బాధ్యత కాబట్టి. సో అందుకని నేను సిఐఎస్ఎఫ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. సో ఇలా ఇంప్రెసివ్గా చేయాలండి ఇంటర్వ్యూ. ఓకే, ఒక్క మాట చెప్తున్నాను, ప్యానల్ మెంబర్ కూడా స్టన్ అయిపోవాలి నీ ఇంటర్వ్యూ చూసి. అలా చేయాలి. అర్థమైందా? నీకు అంత స్కిల్స్ ఉండాలి. ఓకే, మొత్తానికి ఇక రకరకాల క్వశ్చన్స్ అయితే అడుగుతారు మిమ్మల్ని. ఓకే, అంత సింపుల్గా ఏం తేల్చారు, ఒక అరగంటలో నిన్ను మొత్తం పిండి చేస్తారు. ఓకే, నీలో ఉన్న సబ్జెక్ట్ మొత్తాన్ని తీస్తారు. ఓకే, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అడిగే కొద్ది క్వశ్చన్లు మీరు ఆన్సర్ చెప్పడానికి ఇంట్రెస్ట్గా ఉండాలి. అప్పుడు మీకు ఇంప్రెస్ అవుతారు. అర్థమైందా? ఓకే, ఇతను క్వశ్చన్స్ అనేవి బాగా అడుగుతుంటే చెప్తున్నాడు, సో ఇతను టాలెంట్ ఇంకా ఎంత ఉందో చూద్దాం అని చెప్పి ఇంకా తోడతారు క్వశ్చన్లు అనేవి. సో దాన్ని బట్టి ఉంటుంది. సో మంచిగా పెర్ఫార్మెన్స్ చేయండి.
ఓకే. వన్స్ జాబ్ వచ్చిందంటే చాలా బాగుంటుంది. అదొకటైతే చెప్పగలను. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో, ఇంటర్వ్యూ గురించి కూడా కొంచెం ఐడియా గురించి అయితే చెప్పాను కదా! ఇంకా రకరకాల క్వెషన్స్ అయితే అడుగుతారండి. మన ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి, ఓకే. మన దేశంలో ఉన్న ఏవైనా సీఏపీఎఫ్‌కి సంబంధించి చట్టాలుంటే వాటి గురించి అడుగుతారు. ఇక డ్యూటీస్ అడుగుతారు. మెయిన్‌గా ఎస్పీజీ డ్యూటీ ఏంటి? ఎన్ఎస్జీ కమాండోస్ డ్యూటీ ఏంటి? మార్కోస్ కమాండోస్ అంటే ఏంటి? పారా కమాండోస్ అంటే ఏంటి? అసల సీఏపీఎఫ్ దేని అండర్‌లోకి అయితే వర్క్ చేస్తుంది? మొత్తం ఇవన్నిటి గురించి ఏ టు జెడ్ మీకు సీఏపీఎఫ్ గురించి నేర్చుకోవాలి. అర్థమైందా? సో, ఇదే ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే. దీనికి సంబంధించి మాక్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత మీకు ఏంటంటే డిసెంబరో, జనవరి ఆ టైంలో మాక్ ఇంటర్వ్యూస్ అయితే మన సౌత్ సైడ్ అయితే అంత పెద్ద ఇన్స్టిట్యూట్లు ఏమి లేవు. నార్త్ సైడ్ అయితే ఉంటాయి. ఓకే. ఫార్మా ఐఏఎస్ అని, దృష్టి ఐఏఎస్ అకాడమీ ఇలాంటి వాటిలోనే సీఏపీఎఫ్‌కి సంబంధించి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అక్కడ ఒకసారి మాక్ ఇంటర్వ్యూ ఇస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో, ఇది మొత్తానికి మీకైతే డౌట్ అయితే క్లారిటీ అయింది కదా!